ఆర్టీసీ సమ్మె కార్మికులకు మద్దతుగా డిపోటు ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లు తరపున మేము కూడా మద్దతు ఇస్తూ ఈ యొక్క సమ్మెను ముందు నడిపిస్తూ ఎలక్ట్రిక్ డ్రైవర్లను గవర్నమెంట్లో కలుపుకొని ఏవి బస్సులను గిట గవర్నమెంట్లో అంతా గవర్నమెంట్ చేయాలని కోరుకుంటూ మేము గిట ఈరోజు సమ్మెలో పాల్గొని ఈ సమ్మెకు విజయవంతం చేయాలని కోరుకుంటాము. దయచేసి ఏంటంటే ఇప్పటిదాకానే మమ్మల్ని మా డిఎం గారు పిలిపించి మమ్మల్ని మీరు పోవద్దు, మీరు సమ్మెలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మమ్మల్ని పిలిపించారు. అయినా కానీ మా డిపోలో పోయి మా డీబీ గారికి, ఎండీ గారికి, డిఎం గారికి మేము ఒకటి చెప్పినాం, మేము మాకు తగిన సాలరీ లేదు, మాకు సాలరీ విధంగా కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఓన్లీ బస్సు డ్యామేజ్ అయితేనే బస్సుకు మీరు మేనేజ్మెంట్ తీసుకుంటారు, కానీ డ్రైవర్ల తరపున మాత్రం మేనేజ్మెంట్ తీసుకుంటలేరు అని చెప్పి మేము మాట్లాడితే మేము బస్సులో కానీ మా దగ్గర ఉన్న వీటికే మేము రెస్పాన్స్ చేయగలుగుతామని, డ్రైవర్కి మాత్రం రెస్పాన్స్ ఇవ్వమని ఇప్పటికీ మాకు క్లారిటీ అది ఇప్పుడే పిలిపి చెప్పారు. మీ వస్తువులకు మీరు బాధ్యత తీసుకున్నప్పుడు మా గురించి మీరు బాధ్యత తీసుకుని ఉన్నప్పుడు మేము మాత్రం ఈ సమ్మెకు మాత్రం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం. మమ్మల్ని గిట్ట శాలరీ గిట్ట దాదాపు 24,000 రూపాయలు ఇస్తారు. 24,000 రూపాయలు ఒక డ్రైవరు ఇప్పుడు సరే రెగ్యులర్ అయిన డ్రైవర్లకు దాదాపు 40 నుంచి 50,000 దాకా వస్తుంది. అందులో మాకు 24,000 ఇవ్వడం అంటే ఇది చాలా అన్యాయం. మాకు బేసిక్ శాలరీ దాదాపు 35,000 వరకు మాకు చేయండి అని చెప్తే మేము బేసిక్ శాలరీ చేయలేము. కానీ మీకు మాత్రం పిఎఫ్లు గిట అన్ని విధంగా మేము మాట్లాడితే మీరు హెల్త్ కాంట్రాక్ట్ తీసేసి మమ్మల్ని రెగ్యులేట్ చేయండి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్తుంది, హైదరాబాద్లో ఉన్న డిపో అన్ని ఎయిర్ బస్సులు తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామంటే ఎలక్ట్రిక్ బస్సుల మీద డ్రైవర్లు అయితే వాళ్ళ గిట్ట డ్రైవర్లేగా. ఇప్పుడు ఎయిర్ బస్సు డ్రైవర్ పోయినప్పుడు ఎలక్ట్రిక్ బస్సు వచ్చినప్పుడు బస్సులు గిట్ట అన్నట్టు డ్రైవర్లేగా, ఆ డ్రైవర్లను గిట్ట రెగ్యులర్గా మేము మన డిపార్ట్మెంట్లో తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా రవాణా శాఖ మంత్రి గారికి మేము కోరుకుంటాం. ఈవీ డిపార్ట్మెంట్ నుంచి మేము కోరుకుంటున్నాము. దయచేసి ఎందుకంటే 24 హైదరాబాద్లో 20 డిపోలు ఉన్నాయి. అన్ని డిపోలలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామంటే ఈ ఎయిర్ బస్సు డ్రైవర్లు అయితే ఎలక్ట్రిక్ డిపో డ్రైవర్గా రారుగా, కొత్త వాళ్ళని తీసుకుంటారుగా. కొత్త వాళ్ళని తీసుకోవడానికి గవర్నమెంట్ తరఫున తీసుకోవాలి. అదేవిధంగా ఈ రెగ్యులర్ ఉన్న డ్రైవర్లకు ప్రతి నెల 1 తారీఖు సాలరీ పడుతుంది, మాకు 10 తారీఖు సాలరీ ఇస్తారు. ఇప్పుడు అన్నట్టు నెల మొత్తం చుట్టూ తిరిగి 1 తారీఖే జీతాలు ఇచ్చాలి, పిల్లలు చదువుకోవాలి, రెంటులు కట్టాలి, అన్ని కట్టాలి. 1 తారీఖు కట్టగలుగుతాం, కానీ 10వ తారీఖు శాలరీ ఇచ్చారు. కానీ ఇక్కడ అన్ని విధంగా లేటర్లు అవుతున్నాయి. మాకిట 1 తారీఖు శాలరీ పడేటలాగా మేము గిట ఈ విధంగా మేము మద్దతు కోరుతున్నాం. మేము రామంటే ఇలా తెలంగాణలో ఇట్లా ధర్నాలు యుద్ధమాలు చేస్తారని చెప్పి బయట రాష్ట్రాల నుంచి డ్రైవర్లను పిలిపించుకుంటారంట. ఇది ఎక్కడ న్యాయం మన తెలంగాణ రాష్ట్రానికి? వాళ్ళకు బీఆర్ నుంచి 30,000 రూపాయలు అగ్రిమెంట్ తీసుకొని వస్తున్నారంట. వాళ్ళు రూమ్ రెంట్ ఫ్రీ, భోజనాలు పెడుతున్నారంట. అయితే తెలంగాణ డ్రైవర్లు ఏం పాపం చేసినా నేను అడుగుతా ఉన్నా. బయట రాష్ట్రం డ్రైవర్లను తీసుకొచ్చి మీరు 30,000 ఇస్తాము, ఫ్రీ భోజనం పెడతామని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి మీరు తీసుకుంటే తెలంగాణ డ్రైవర్లు ఏం పాపం చేసి 24,000 చేయాలి. మళ్ళీ 8 గంటల డ్యూటీ అని చెప్పి మమ్మల్ని పంపిస్తే 10 గంటల డ్యూటీలు అవుతుంది, 11 గంటల డ్యూటీలు అవుతుంది. మళ్ళీ ఎక్స్ట్రా డ్యూటీకి గంటకి ఏమైనా కట్టిస్తారంటే అది లేదు. మళ్ళీ 1 గంట 2 గంటలు లేట్ వెళ్తే రూట్ క్యాన్సిల్ చేస్తే రూట్ క్యాన్సిల్ ఏం చేస్తున్నారు? మీకు 24,000 జీతం కట్టిస్తున్నాం, 1 గంట లేట్ అయ్యి రారి ఆ రూట్ మొత్తం కంప్లీట్ చేసుకుని రారంటే ఎందుకు అట్లా చేస్తాం? మేము మాకు టైం అయితే మేము క్యాన్సిల్ చేస్తామంటే కిలోమీటర్ తక్కువ అవుతుంది ఇడా అని చెప్పి మాకు కిలోమీటర్ కావాలి, డ్యూటీ కట్ చేస్తారు, మాకు కిలోమీటర్ కావాలి, మీరు ఎన్ని గంటల్లో డ్యూటీ చేయరు అని చెప్పి యజమాని మొండి వైఖరిని నశించే విధంగా, మమ్మల్ని న్యాయం జరిగే విధంగా ఈ పోరాటం మేము ఈ పర్మనెంట్ వాళ్ళతో పాటు సమ్మె ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతామని కోరుకుంటున్నాము.